హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మన ఆర్ఆర్బి అనమాట. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించి రిక్రూట్మెంట్ ఆఫ్ వేరియస్ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో, జూనియర్ ఇంజనీర్, అలాగే డిపోర్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్, అలాగే కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్, అలాగే కెమికల్ సూపర్వైజర్ అనమాట. దీనికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఈరోజు స్టార్ట్ అవుతుంది అనమాట, 30th July 2024. ఫ్రెండ్స్, ఇదైతే మనకి అఫీషియల్ అడ్వర్టైజ్మెంట్ అనమాట. సిఈఎన్ నెంబరు 03/2024 సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ఆఫ్ జేఈ అండ్ అదర్ వేకెన్సీస్ అనమాట. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 29th August 2024 midnight అయితే అయిపోతుంది అనమాట. అయితే మనకి విండో ఫర్ అప్లికేషన్ కరెక్షన్ ఏదైతే ఉందో ఎడిట్ ఆప్షన్ 30th August 2024 నుంచి 8th September 2024 దాకా అయితే టైం ఇవ్వడం జరుగుతుంది. ఆ టైంలో మీరు ఏదైనా అప్లికేషన్ ఫామ్లో మిస్టేక్స్ ఉంటే దానిని మోడిఫై చేసుకోవచ్చు. అలాగే ఫీజుకి సంబంధించినటువంటి ఏదైనా ఉన్నా కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. డేట్స్ ఫర్ మోడిఫికేషన్ విండో ఫర్ కరెక్షన్ ఇన్ అప్లికేషన్ ఫామ్ విత్ పేమెంట్ ఆఫ్ మోడిఫికేషన్ ఫీజ్ అనమాట. ఫ్రెండ్స్, ఇంకా వేకెన్సీ విషయానికి సంబంధించి జూనియర్ ఇంజనీర్, అలాగే డిపోర్ట్ మెటీరియల్ సూపరింటెండెంట్ అండ్ అదర్ ఏవైతే ఉన్నాయో అసిస్టెంట్కి సంబంధించి 7,934 అయితే ఉన్నాయి. అలాగే కెమికల్ సూపర్వైజర్, అలాగే వేరే వేకెన్సీస్ వచ్చేసరికి 17 దాకా ఉన్నాయి. ఈ 17 అనేది ఓన్లీ గోరఖ్పూర్ అనమాట, ఉత్తరప్రదేశ్కి సంబంధించి. ఇవన్నీ కూడా అక్రాస్ ఇండియా. ఇంకా కూడా మనకి జూనియర్ ఇంజనీర్ అదర్ వేకెన్సీస్కి సంబంధించి 35,400 రూపీస్ ఇనిషియల్ పే అయితే ఉంటుంది అనమాట. దీనికి సంబంధించి ఏజ్ 18 to 36 years అయితే ఇచ్చారనమాట. ఫ్రెండ్స్, అదైతే మనం 1st January 2025కి చెక్ చేసుకోవాలి, 18 to 36. ఫ్రెండ్స్, మనకి ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అయితే అవుతుంది అనమాట. SC/ST వాళ్ళకి 5 years అనమాట. ఏజ్ రిలాక్సేషన్ బియాండ్ అప్పర్ ఏజ్ లిమిట్ ఆర్ మ్యాక్సిమం అప్పర్ ఏజ్ అనమాట. OBC NC అంటే నాన్ క్రిమినల్ లేయర్కి ఒక 3 years, అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి, అలాగే PWD క్యాండిడేట్స్కి, వీళ్ళందరికీ కూడాను ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అయితే అవుతుంది. ఫ్రెండ్స్, యాక్చువల్గా ఏజ్ అనేది మనకి 18 to 33 years అనమాట. అయితే ఈ ఒక్క అడ్వర్టైజ్మెంట్ కోసం అయితే వీళ్ళు 18 to 36 అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకా ఫీజు విషయానికి సంబంధించి SC/ST ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫీమేల్ క్యాండిడేట్స్, అలాగే ఇంకా కూడా మనకి మైనారిటీస్, అలాగే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్, వీళ్ళందరూ కూడాను ఒక 250 రూపీస్ అయితే పే చేయాలి. ఫస్ట్ స్టేజ్ CBT రాయడంతో వాళ్ళకి 250 రూపీస్ వెనకైతే వచ్చేస్తే పూర్తిగా రిఫండ్ అయితే వస్తుంది అనమాట. ఎవరికంటే SC/ST ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫీమేల్ క్యాండిడేట్స్ అనమాట. అంటే ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్, అంటే ఆల్ కేటగిరీ ఉమెన్ క్యాండిడేట్స్కి, అలాగే మైనారిటీ స్టేటస్ ఉన్న వాళ్ళకి, అలాగే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్కి, వీళ్ళందరికీ కూడా 250 రూపీస్ పే చేస్తే వాళ్ళకి వెనకైతే వస్తాయి అన్నమాట. అలాగే అదర్స్ ఎవరైతే ఉన్నారో కింద ఇచ్చినటువంటి ఈ కేటగిరీ కాకుండా వాళ్ళందరూ కూడా 500 రూపీస్ అయితే పే చేయాలి. వాళ్ళు ఫస్ట్ స్టేజ్ CBT రాసిన తర్వాత 400 రూపీస్ అయితే రిఫండ్ అయితే వస్తాయి. అంటే 100 రూపీస్ అయితే ఫీజు కింద వాళ్ళు తీసేసుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కోసం మనకి నోటిఫికేషన్ పేజ్ నెంబర్ 15లో అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మెకానికల్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి ఆ యొక్క జూనియర్ ఇంజనీర్ ఏవైతే ఉన్నాయో 3 years డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఆర్ బ్యాచిలర్స్ డిగ్రీ అనమాట. ఇంజనీరింగ్లో కానీ టెక్నాలజీ అంటే బీటెక్ కానీ BE కానీ డిప్లొమా కానీ అయితే ఉండాలన్నమాట. ఇక్కడ వేరియస్ బ్రాంచెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో ఏదో ఒక దాంట్లో మీరు డిప్లొమా లేదా BE బీటెక్ చేస్తుంటే కనుక దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఎలక్ట్రికల్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్కి సంబంధించి కూడా ఇక్కడ 2 అయితే ఇచ్చారనమాట డిసిప్లైన్స్. దాంట్లో ఏదో ఒక దాంట్లో మీకు డిప్లొమా లేదంటే డిగ్రీ కావాలన్నమాట. అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్కి సంబంధించి కూడా ఇక్కడ కంప్యూటర్ సైన్స్, అలాగే కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, అలాగే ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఇలాగ ఇచ్చారనమాట. IT కూడా ఉన్నది. ఒకసారి మీరు అప్లై చేసే ముందు మీ యొక్క డిసిప్లిన్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ చెక్ చేసుకొని మీరు అప్లై చేసుకోవాలి. అలాగే సివిల్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్కి సంబంధించి కూడా ఇక్కడ BSc ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఆఫ్ 3 years డ్యూరేషన్తో ఉన్నా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు, అలాంగ్ విత్ డిప్లొమా అండ్ BE బీటెక్తో పాటు. అలాగే ఇక్కడ CMA కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ అనమాట. BSc కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ అయితే కావాలి. అలాగే కెమికల్ అండ్ మెటలర్జికల్ సూపర్వైజర్కి సంబంధించి కూడా డిగ్రీ అయితే కావాలన్నమాట కెమికల్ టెక్నాలజీలో. అలాగే డిగ్రీ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఇన్ మెటలర్జికల్ ఇంజనీరింగ్ ఉన్నా కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఏదైతే అఫీషియల్ లింక్ అనమాట rrbapply.gov.in. ఇక్కడ అప్లై అనే బటన్ ఉంటుంది. మీ గతంలో కనుక రిజిస్టర్ అయ్యి ఉంటే డైరెక్ట్గా లాగిన్ అయిపోవచ్చు. ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ తీసుకొని, లేదంటే క్రియేట్ అనే అకౌంట్ అని దీని మీద క్లిక్ చేసి మొదట రిజిస్టర్ అయితే అవ్వాలి. ఈ విధంగా
ఫ్రెండ్స్ ఇక్కడ ఒక నోట్ అయితే వచ్చిందనమాట. క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఈ అంతకుముందు గతంలో అప్లై చేసిన వాళ్ళు అగెనెస్ట్ CEN 01/2024 అంటే ALPకి అప్లై చేసిన వాళ్ళు కానీ, లేదంటే కనుక CEN 02/2024 టెక్నీషియన్ పోస్ట్కి అప్లై చేసిన వాళ్ళు కానీ, లేదంటే RPF ఏదైతే ఉన్నాయో CEN 01/2024 సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి కానీ, లేదంటే కనుక CEN RPF అనమాట 02/2024 కానిస్టేబుల్ వేకెన్సీస్ కానీ ఈ యొక్క రైల్వేలో ఎవరైనా గతంలో అప్లై చేసిండే వాళ్ళు రిజిస్టర్ చేసుకొని ఉంటారు కాబట్టి ఆల్రెడీ వాళ్ళైతే మళ్ళీ రిజిస్టర్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదనమాట. దేర్ ఆర్ నాట్ రిక్వైర్డ్ టు రిజిస్టర్ అగైన్ అని ఇచ్చారు. దే షుడ్ లాగిన్ యూజింగ్ ద సేమ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఆ యొక్క క్రెడెన్షియల్స్తో మీరు లాగిన్ అయిపోయి అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అవుట్ చేసుకోవచ్చు. ఎవరైతే ఇప్పుడు ఫ్రెష్గా అప్లై చేస్తున్నారో వాళ్ళు మాత్రం రిజిస్టర్ అయితే అవ్వాలి. ఇక్కడ ఓకే బటన్ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. అంటే ఇక్కడ క్రియేట్ అకౌంట్ ఫామ్ అనమాట ఇది. ఇక్కడ కిందకు వచ్చేస్తే కంట్రీ ఆఫ్ నేషనాలిటీ ఇండియా అయితే మనం తీసుకోవాలన్నమాట. ఇంకా పర్సనల్ ఇన్ఫర్మేషన్ యాజ్ రికార్డెడ్ ఇన్ ద మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ సర్టిఫికేట్ లేదంటే మార్క్ లిస్ట్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఫుల్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి విత్ సర్నేమ్తో సహా. అదైతే ఇక్కడ మనం సెకండ్ టైం రీటైప్ అయితే చేసుకోవాలన్నమాట. నేమ్ ఇక్కడ ఇచ్చిన నేమ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ 10th క్లాస్ మార్క్ లిస్ట్ షీట్ లేదంటే సర్టిఫికేట్ ప్రకారం ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇంకా హ్యావ్ ఎవరు చేంజ్డ్ ఎవరు నేమ్ మీ పేరు ఎప్పుడన్నా చేంజ్ చేసుకుని అడుగుతున్నారనమాట. ఎస్ అయితే ఎస్ లేకపోతే నో. డేట్ ఆఫ్ బర్త్ కోసం ఇక్కడ క్యాలెండర్ అయితే ఇచ్చారు. దీని నుంచి మొదట మన ఇయర్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత మంత్ సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత డే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇదైతే మనం ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయాలన్నమాట ఈ విధంగా. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ జెండర్ మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. బోత్ ఆర్ ఎలిజిబుల్ అనమాట. అలాగే ఫాదర్స్ నేమ్ మీ యొక్క ఫాదర్స్ నేమ్ ఏదైతే ఉందో 10th క్లాస్ డాక్యుమెంట్స్ ప్రకారం ఇదైతే మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఫాదర్స్ నేమ్ని సెకండ్ టైం అయితే మనం కన్ఫర్మ్ అయితే చేయాలి. అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ అనమాట ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే కిందకి రావాలి. కిందకి వచ్చేసి ఇక్కడ మనకి ఆధార్ వెరిఫికేషన్ అనమాట. ఇక్కడ మీ యొక్క 12 డిజిట్ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై యూజింగ్ ఆధార్ అనాలి. లేదంటే ఐ డు నాట్ హ్యావ్ ఆధార్ అంటే మీకు ఆధార్ కార్డు లేకపోతే దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి ఇలా అయితే వచ్చిందనమాట. క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు డూ ఆధార్ వెరిఫికేషన్ ఫర్ స్మూత్ ఎంట్రీ ఆఫ్ ద ఎగ్జామినేషన్ సెంటర్. మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ ఇవన్నీ కూడాను స్మూత్గా ఈ యొక్క ప్రాసెస్ జరగడానికి ఆధార్ కార్డుని వెరిఫై చేసుకోమని చెప్పేసి అడ్వైజ్ అయితే ఇస్తున్నారనమాట. RRBs విల్ నాట్ షేర్ యువర్ ఆధార్ డీటెయిల్స్ విత్ ఎనీ థర్డ్ పార్టీ ఆర్ యూజ్ దెమ్ ఫర్ ఎనీ పర్పస్ అదర్ దాన్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ CEN. ఈ యొక్క ఎగ్జామినేషన్కి సంబంధించి మాత్రమే ఈ యొక్క డీటెయిల్స్ని తీసుకుంటారు కానీ మీ యొక్క ఆధార్ డీటెయిల్స్ని ఎవరికి షేర్ చేయరనమాట. సో మీ యొక్క డేటా అనేది ప్రైవసీ అయితే ఉంటుంది. మీరు చక్కగా వెరిఫై అయితే చేసుకోవచ్చు. ఆధార్ కార్డు ఉంటే వెరిఫై ఆధార్ అంటే మీరు ఆధార్ కార్డు నెంబర్ ఇచ్చేసి వెరిఫై అయితే చేసుకోవచ్చు. లేదంటే ఐ డు నాట్ హ్యావ్ ఆధార్ కార్డు అంటే దీని మీద క్లిక్ అయితే చేయాలన్నమాట. ఫ్రెండ్స్ ఎవరైతే ఆధార్ కార్డు మీ యొక్క కన్సెంట్ ఇవ్వలేదో నో అనుకున్నారో వాళ్ళకి మాత్రం ఇక్కడ వ్యాలిడ్ ప్రూఫ్ ఆఫ్ ఐడి కోసం అయితే ఇక్కడ వేరియస్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, పాన్ కార్డు, ఓటర్ ఐడి, ఇంకా ఎంప్లాయర్ ఐడి అనమాట. స్కూల్, కాలేజ్, యూనివర్సిటీ దానికి సంబంధించినటువంటి ఏదైనా ఐడి కార్డు ఉన్నా అది కూడా మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఈ లిస్ట్ నుంచి ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని దాని యొక్క నెంబర్ అయితే ఇక్కడ మీరు మెన్షన్ అయితే చేయాలన్నమాట. ఏ కార్డు సెలెక్ట్ చేసుకుంటారో ఆ కార్డ్ నెంబరు అలాగే దాని మీద ఉన్నట్టు యాస్టీజ్గా అయితే ఎంటర్ చేయాలి. అలాగే ఇక్కడ ఇష్యూయింగ్ అథారిటీ అనమాట. సపోజ్ మనకి పాన్ కార్డ్ అయితే కనుక ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లేకపోతే ఇలాగా. అలాగే ప్లేస్ ఆఫ్ ఇష్యూ అనమాట, ఎక్కడ ఇష్యూ చేశారు అయితే మెన్షన్ అయితే చేయాలి. కాంటాక్ట్ డీటెయిల్స్ అనమాట, మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ OTP వస్తుంది, ఆ యొక్క ఈమెయిల్ ఐడికి ఇక్కడ 6 డిజిట్ OTP ఎంటర్ చేసి వెరిఫై అయితే చేయాలి. అలాగే మొబైల్ నెంబర్, మీ యొక్క 10 డిజిట్ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేసి సపోజ్ ఈ విధంగా ఎంటర్ చేసి మొబైల్ OTP అంటే మీకు 6 డిజిట్ OTP అయితే వస్తుంది. ఇక్కడ మీరు ఎంటర్ చేసి వెరిఫై అయితే చేయాలి. ఇక్కడ పాస్వర్డ్ అయితే ఒకటి మనం జనరేట్ చేసుకోవాలి. కాంబినేషన్ ఆఫ్ క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్, ఇంకా నెంబర్ అండ్ స్పెషల్ క్యారెక్టర్స్ అనమాట. ఇలాగా ఆల్ఫా న్యూమరిక్ విత్ స్పెషల్ క్యారెక్టర్స్తో ఒక పాస్వర్డ్ జనరేట్ చేసుకొని ఇక్కడైతే కన్ఫర్మ్ అయితే చేసుకోవాలి. ఈ క్యాప్చర్ ఏదైతే ఉందో ఈ బాక్స్లో ఎంటర్ చేసిన తర్వాత ప్రివ్యూ అండ్ క్రియేట్ అన్ అకౌంట్ అని ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ఇలా అయితే వచ్చినాయి. ఇక్కడ మొబైల్ నెంబరు అలాగే ఇక్కడ డీటెయిల్స్ అన్నీ వస్తున్నాయి అనమాట. ఫాదర్ నేమ్ ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ మనం చెక్ చేసుకోవాలి. ఏదైనా మిస్టేక్స్ ఉంటే కనుక ఎడిట్ అనే ఆప్షన్ ఉంది, ఎడిట్ చేసుకోవచ్చు. లేదంటే ఇది టిక్ ఆన్ చేసి ఇక్కడ క్రియేట్ అకౌంట్ అంటే మీకు అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది అనమాట.
ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఎలా అయితే వచ్చిందన్నమాట, డీటెయిల్స్ ఫిల్డ్ ఆన్ ద క్రియేట్ అకౌంట్, మనకి రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ లాంటి డీటెయిల్స్ ఏవి కూడా మనకి తర్వాత మార్చుకునే అవకాశం అయితే లేదనమాట. ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. కెనాట్ బి మోడిఫైడ్ ఎట్ ఎనీ స్టేజ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ వన్స్ అకౌంట్ ఈస్ క్రియేటెడ్, డూ యూ వాంట్ టు ప్రొసీడ్ అని అడుగుతున్నారు. సో మీరు ఇక్కడ క్యాన్సిల్ అయ్యి చెక్ చేసుకోవచ్చు, లేదంటే అన్ని ప్రాపర్గా ఉన్నాయి అనుకుంటే మీ యొక్క మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అన్నీ కూడాను ఇక్కడ ప్రొసీడ్ అయితే అవ్వచ్చు అనమాట. ఫ్రెండ్స్ ఇదైతే లాగిన్ ఫామ్ అనమాట. ఇక్కడ మొబైల్ నెంబర్ లేదంటే ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చేసి క్యాప్చా అయితే ఈ బాక్స్లో ఎంటర్ చేసిన తర్వాత మనం ఇక్కడ లాగిన్ అయితే అవ్వచ్చు అనమాట. ఇంకా మీ యొక్క పాస్వర్డ్ మర్చిపోతే ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ ఉంది, దీని మీద క్లిక్ చేసి రెస్టోర్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనం లాగిన్ అయితే అయ్యామన్నమాట. మన యొక్క సెషన్కి ఒక ఎక్స్పైర్ టైం అయితే ఇచ్చారు, 30 minutes టైం అనమాట. ఈ అప్లికేషన్ ఫిల్ అవుట్ చేసుకునే దానికి కిందకైతే రావాలన్నమాట. ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ క్యాండిడేట్స్ వచ్చేసరికి ఒక అప్లికేషన్ మాత్రమే పెట్టుకోవాలన్నమాట. అగెనెస్ట్ సిఈఎన్ ఏదైతే మనం దీనికి అప్లై చేస్తున్నామో సిఈఎన్ ఆ యొక్క నోటిఫికేషన్ అగెనెస్ట్ ఒక క్యాండిడేట్ ఒక అప్లికేషన్ అయితే పెట్టాలి. ఇంకా ఎగ్జామినేషన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఏదైతే ఉందో హిందీ ఇంగ్లీష్తో పాటు మనకి 13 రీజనల్ లాంగ్వేజెస్ ఏదైతే ఉన్నాయో అస్సామీ, బెంగాలీ, అలాగా మనకి తెలుగు కూడా ఉన్నదనమాట, అలాగే ఉర్దూ కూడా ఉన్నది. దాంట్లో అయితే మీరు ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. అలాగే మీరు ఫీజు కంపల్సరీగా అయితే ఫీజు అయితే పే చేసుకోవాలి, లేకపోతే అప్లికేషన్ ఫామ్ అనేది రిజెక్ట్ అవుతుంది. మీరు అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఈమెయిల్కి ఒక తర్వాత కూడా ఫోన్కి SMS అయితే రావడం జరుగుతుంది, మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట జాగ్రత్తగా. సో ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. నేను చేస్తే ఎలాగైతే వచ్చిందనమాట. సిఈఎన్ నెంబర్ ఇది 03/2024కి సంబంధించినటువంటి లింక్ అనమాట అప్లై చేసుకునేదానికి. ఐ ఆమ్ నాట్ కరెంట్లీ డిబార్డ్ బై ఎనీ ఆర్ఆర్బి ఆర్ఆర్సీ, మీరు ఏ ఆర్ఆర్బి నుంచి కానీ ఆర్ఆర్సీ నుంచి కానీ డిబార్ అవ్వలేదని చెప్పేసి డిక్లరేషన్ అయితే అడుగుతున్నారనమాట. టిక్ ఆన్ చేసుకోవాలి. సెలెక్ట్ ద ఆర్ఆర్బి ఫర్ విచ్ యూ విష్ టు అప్లై అని అడుగుతున్నారనమాట. సో మీరు ఏ ఆర్ఆర్బికి అప్లై చేస్తున్నారు, ఇక్కడ సికింద్రాబాద్ కూడా ఉన్నదనమాట. సికింద్రాబాద్ దానికి సంబంధించి ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ 71 పేజ్ అనమాట. ఆర్ఆర్బి సికింద్రాబాద్ తీసుకుంటే ఇక్కడ పోస్ట్ ఉంది, జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్, అలాగే అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ కేటగిరీ వైజ్ కూడా మనకి పోస్టులు అయితే ఉన్నాయి, మీరు చెక్ చేసుకోవచ్చు. ECOR అలాగే SCR సౌత్ సెంట్రల్ రైల్వే, అలాగే ఈస్ట్ కోస్ట్ రైల్వే కిందకైతే మనం వస్తాం అనమాట. దీనికి సంబంధించి ఇక్కడ వరుసగా అయితే ఇచ్చారనమాట. మన పోస్ట్ వైజ్ కేటగిరీ వైజ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దాదాపుగా 590 వేకెన్సీస్ దాకా ఉన్నట్టు ఇక్కడ చూపిస్తున్నది. సో కేటగిరీ వైజ్ అయితే మీరు చెక్ చేసుకొని దీనికి సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఏ ఆర్ఆర్బికి అప్లై చేయాలనుకుంటే అది సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సపోజ్ ఫ్రెండ్స్ ఈ విధంగా సికింద్రాబాద్ ఏదైతే మీరు దేనికి అప్లై చేయాలనుకో అది సెలెక్ట్ చేసుకున్నారు. నెక్స్ట్ అన్న బటన్ ఉంది, దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఇది అప్లికేషన్ ఫామ్ అనమాట. ఇక్కడ మనకి 5 steps అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఇచ్చారు. మొదట పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ అవుట్ చేయాలి, అదర్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అప్లోడ్ ప్రొఫైల్ డాక్యుమెంట్స్, ఇంకా ప్రిఫరెన్స్ అండ్ ప్రివ్యూ అనమాట. ఈ విధంగా సిఈఎన్ నెంబర్ 03/2024 సంబంధించి జేఈ అండ్ అదర్ వేకెన్సీస్కి సంబంధించి. ఫ్రెండ్స్ ఇదైతే మనకి పర్సనల్ డీటెయిల్స్ ట్యాబ్ అనమాట. ఇక్కడ కంట్రీ ఆఫ్ నేషనాలిటీ ఇండియన్ సెలెక్ట్ చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ 10th క్లాస్ మెమోస్ ప్రకారం మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో ఈ యొక్క క్యాలెండర్ నుంచి సెలెక్ట్ అయితే చేసుకోవాలి. యాజ్ ఆన్ 1st January 2025కి మీ ఏజ్ అయితే డిస్ప్లే చేస్తారు. ఇక్కడ చెక్ చేసుకోవాలి ప్రాపర్గా ఉన్నదా లేదా అనేది. మీ యొక్క నేమ్ ఏదైతే ఉందో 10th క్లాస్ రికార్డ్స్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్, అలాగే మీ యొక్క ఫాదర్స్ నేమ్, అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ అనమాట. సో మిస్టేక్స్ లేకుండా అన్నీ కూడా జాగ్రత్తగా ఎంటర్ చేసి చెక్ చేసుకోవాలి. సెకండ్ టైం జెండర్ మేల్ ఫీమేల్ ఎంటర్ చేయాలి. ఈమెయిల్ ఐడి, అలాగే మొబైల్ నెంబర్ అనమాట. అలాగే మేటర్ స్టేటస్ మ్యారీడా అన్మ్యారీడా సెలెక్ట్, మీ రిలీజియన్, మీ యొక్క రిలీజియన్ ఏదైతే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ హిందూ కాకుండా అదర్ రిలీజియన్స్ కేటగిరీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మైనారిటీ రిలీజియస్ ఆ యొక్క స్టేటస్ అయితే ఉంటుంది వాళ్ళకి. అలాగే మదర్ టంగ్ అనమాట, మీ యొక్క మదర్ టంగ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే మీరు ఎగ్జామ్ అనమాట, ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మీరు లోకల్ లాంగ్వేజ్లో రాయాలనుకుంటే తెలుగు తీసుకోవచ్చు, లేదంటే ఇంగ్లీష్ కూడా హిందీ కూడా ఉన్నదనమాట. ఇక్కడ మోల్స్ ఇక్కడ 2 అయితే ఇచ్చారనమాట. ఐడెంటిఫికేషన్ నెంబర్ 1, 2 అనమాట. ఈ 10th క్లాస్ రికార్డ్స్ ప్రకారం పుట్టుమచ్చలు ఎక్కడైతే ఉన్నాయో ఈ 2 కూడా మెన్షన్ అయితే చేసుకోవాలి. ప్లస్ అలాగే ఇక్కడ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ అనమాట. ఇక్కడ స్టేట్, డిస్ట్రిక్ట్, డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్ విత్ పిన్ కోడ్ అనమాట ఎంటర్ చేయాలి. ఇంకా కూడా పర్మనెంట్ అడ్రస్ కనుక సేమ్ అయితే టిక్ ఆన్ చేసి ఆటోమేటిక్గా ఈ కాలమ్స్ అన్ని ఆటోమేటిక్ ఫిల్ అవుతాయి. సేవ్ చేసుకొని నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ట్యాబ్లో ఇక్కడ కేటగిరీ డీటెయిల్స్ అనమాట. మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక సర్వీస్ ఆర్మీనా, నేవీనా, ఎయిర్ ఫోర్సా, ఇంకా కూడా ర్యాంక్,
అలాగే డేట్ ఆఫ్ అటెస్టేషన్ అవన్నీ మెన్షన్ చేయాలి. అలాగే లెంత్ ఆఫ్ సర్వీస్ కూడా ఇవ్వాలన్నమాట. నో పెడితే అవసరమైతే లేదనమాట. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక టైప్ ఆఫ్ డిజబిలిటీ ఆ యొక్క డీటెయిల్స్ అన్నీ మెన్షన్ అయితే చేయాలి. ఇంకా ఈబీసీ అంటే ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అయితే ఎస్ పెట్టాలి. ఎస్ పెడితే కనుక మీకు ఈ యొక్క డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట. మీకు బీపీఎల్ కార్డు, అలాగే 50,000 ఇన్కమ్ తక్కువ ఉండాలి. ఎవరికైతే ఈ యొక్క ఇవి ఉంటాయో వాళ్ళు మాత్రం దానికి ఎందుకు వస్తారో వాళ్ళు ఎస్ పెట్టాలి, లేకపోతే నో పెట్టాలన్నమాట. ఇంకా డీటెయిల్స్ ఆఫ్ సర్వింగ్ రైల్వే అప్లికెంట్ అనమాట. మీరు కనుక ఈ ఇండియన్ రైల్వేస్లో కనుక ఎంప్లాయ్ అయి ఉంటే కనుక ఇది ఇక్కడ ఎస్ అయితే పెట్టాలన్నమాట, లేకపోతే నో పెట్టాలి. ఎస్ పెడితే కనుక హ్యావ్ యూ అప్లైడ్ ఫర్ ఎన్ఓసి ఫ్రమ్ ద కంట్రోలింగ్ ఆఫీసర్ నుంచి మీరు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కోసం అప్లై చేశారని అడుగుతున్నారు. అలాగే కేటగిరీ మీరు గ్రూప్ సిలో ఉన్నారా, గ్రూప్ డిలో ఉన్నారా, లేకపోతే సబ్స్టిట్యూటా మెన్షన్ అయితే చేయాలి. ప్లేస్ ఆఫ్ వర్కింగ్ ఎక్కడ వర్క్ చేస్తున్నారు, ఏ జోన్లో చేస్తున్నారు అవన్నీ మెన్షన్ చేయాలి. మీరు రైల్వే ఎంప్లాయీ కాకపోతే నో పెడితే సరిపోతుంది, ఏమీ అవసరం లేదనమాట. ఇంకా కరెంట్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ మీరు నాట్ అప్లికబుల్, మీరు అన్ఎంప్లాయిడ్ అయితే కనుక ఫస్ట్ ఇది పెడితే సరిపోతుంది. లేదా జాబ్ చేస్తూ ఉంటే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, పిఎస్యూ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. నాట్ అప్లికబుల్ అయితే సరిపోతుంది. డీటెయిల్స్ ఆఫ్ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్, మీరు సిసిఏ కనుక చేసి ఉంటే కనుక అప్రెంటిస్ రైల్వేస్లో ఆర్ఆర్సీలో దేంట్లోనే ఎస్ పెట్టాలన్నమాట. చేస్తే కనుక ట్రేడ్ మీరు ఏ ట్రేడ్లో చేశారు, ఇంకా కూడా ట్రైనింగ్ ఫ్రమ్ డేట్ ఎప్పటి నుంచి ఎంతవరకు ఆ యొక్క అప్రెంటిస్షిప్ చేశారు, డ్యూరేషన్ ఆటోమేటిక్గా వస్తుంది. సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయాలి, డేట్ కూడా ఎంటర్ చేయాలన్నమాట. నో పెడితే అవసరమైతే లేదనమాట. ఇంకా కూడా బ్యాంక్ డీటెయిల్స్ ఇందాక చెప్పినట్టుగా అందరికీ కూడాను ఫీజు అయితే రియంబర్స్మెంట్ వస్తుంది. జనరల్ క్యాండిడేట్స్కి మనం 500 కడితే 100 తీసుకుని 400 రూపీస్ వెనక్కి ఇస్తారు. మిగతా వాళ్ళకైతే 250 రూపీస్ మొత్తం కూడా మీకు వెనక్కి అయితే వస్తుంది. దానికోసం అకౌంట్ నెంబరు, అకౌంట్ హోల్డర్ నేము, నెంబరు, ఆ యొక్క నెంబర్ని సెకండ్ టైం కన్ఫర్మ్ చేయాలి. ఐఎఫ్ఎస్సి కోడ్ కన్ఫర్మ్ చేయాలి. నేమ్ ఆఫ్ ద బ్యాంక్ అడ్రస్. ఐఎఫ్ఎస్సి కోడ్ ఇస్తే కన్ఫర్మ్ అంటే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అన్నమాట. ఈ డీటెయిల్స్ సేవ్ చేసుకొని నెక్స్ట్ బటన్ అయితే క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ట్యాబ్లో అయితే మనం ఉన్నాం అనమాట. నేను ఇక్కడ గతంలో కొన్ని ఎంటర్ చేసిన వాళ్ళు ఇక్కడ వస్తున్నాయి కాబట్టి వాటిని డిలీట్ చేసుకోవచ్చు. ఇక్కడ మన క్వాలిఫికేషన్ అని ఉంది, యాడ్ టు క్వాలిఫికేషన్కి ఇక్కడ బటన్ అయితే ఇచ్చారు. 3 years డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అయితే ఫస్ట్ ఆప్షన్ తీసుకోవాలి. ఇంకా బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ ఎవరైనా బీఎస్సీ వాళ్ళు ఉంటే తీసుకోవాలి. డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ అనమాట, బీఈ బీటెక్ వాళ్ళు తీసుకోవాలి. 10th క్లాస్కి సంబంధించి కింద తీసుకోవాలి. మొదట మీరు 10th క్లాస్ తీసుకొని ఈ విధంగా అనమాట రోల్ నెంబరు, స్టేట్ మీరు ఏ స్టేట్లో 10th క్లాస్ చదివారు, ఏ డిస్ట్రిక్ట్లో చదివారు, బోర్డు అనమాట సిబిఎస్ఈ ఏంటనేది, డేట్ ఆఫ్ పాసింగ్ ఇవైతే ఎంటర్ చేసుకోవాలి. 10th క్లాస్ తర్వాత ఇక్కడ డిప్లొమా అయితే పై తీసుకోవాలి. ఇంకా కూడా ఇంజనీరింగ్ అయితే ఇదైతే తీసుకోవాలన్నమాట. సపోజ్ మీరు ఇంజనీరింగ్ తీసుకొని డిసిప్లిన్ అడుగుతుంది, మీరు ఏ డిసిప్లిన్లో ఇంజనీరింగ్ చేశారనేది ఇక్కడ అన్నీ వస్తాయన్నమాట. చెక్ అయితే చేసుకొని మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా సబ్ స్ట్రీమ్ ఏదైనా ఉంటే కనుక డిసిప్లిన్లో ఇక్కడ మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు. దానికి సంబంధించి మనకి నోటిఫికేషన్లో సబ్ స్ట్రీమ్స్ కూడా ఇచ్చారనమాట. ఇందాక నేను చూపించినట్టుగా ఒకసారి మీరు చూసుకుని సరిపోతుంది. స్టేట్ అనమాట, మీరు ఏ స్టేట్లో ఈ యొక్క ఇంజనీరింగ్ లేదా డిప్లొమా లేదంటే డిగ్రీ చేశారనేది, ఏ డిస్ట్రిక్ట్లో చేశారనేది కూడా ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీ కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. డేట్ ఆఫ్ పాసింగ్ ఆఫ్ డిప్లొమా లేదా డిగ్రీ అనమాట. ఈ విధంగా క్యాలెండర్ ఉంటుంది, ఈ క్యాలెండర్ నుంచి మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా ఇక్కడ యాడ్ అంటే యాడ్ అవుతుంది, ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. దాన్ని మోడిఫై చేసుకోవచ్చు, తర్వాత మళ్ళీ డిలీట్ కూడా చేసుకోవచ్చు. అలాగే ఇంకేదైనా అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి ఎంటర్ చేసుకోవచ్చు. నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ నెక్స్ట్ స్టెప్లో ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలి. దీని యొక్క డైమెన్షన్స్ వచ్చేసరికి మనకి హైట్ 320 పిక్సెల్స్ ఉండాలి. ఇంకా కూడా విడ్త్ వచ్చేసరికి 240 పిక్సెల్స్ అయితే ఉండాలన్నమాట. జేపీజీ ఫార్మేట్లో ఉండాలి. 30 to 70 KB మధ్య మీరు జేపీజీ ఫార్మేట్లో అప్లోడ్ అయితే చేసుకోవాలి. మీరు వైట్ లేదంటే కనుక లైట్ బ్యాక్గ్రౌండ్ ఉండేలాగా చూసుకొని ఫోటో బాగా విజిబుల్ అయ్యేటట్టు ఈ యొక్క ఫోటోగ్రాఫ్ అప్లోడ్ అయితే చేసుకోవాలి. సిగ్నేచర్ కూడాను మనకి హైట్ వచ్చేసరికి 60 పిక్సెల్స్, లెంత్ వచ్చేసరికి విడ్త్ వచ్చేసరికి 140 పిక్సెల్స్ ఉండేలాగా చూసుకొని జేపీజీ ఫార్మేట్లో మీరు 30 to 70 KB మధ్య ఇదైతే అప్లోడ్ అయితే చేయాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ సేవ్ చేసుకుని నెక్స్ట్ బటన్ ఉంది, దాని మీద క్లిక్ చేసి మీరు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనం ఫోటో ఏదైతే ఉందో దానిని మనం పెయింట్లో ఓపెన్ చేసుకోవాలన్నమాట. టిక్ ఆఫ్ చేయాలి, పిక్సెల్స్ తీసుకోవాలి, హారిజాంటల్ 240 తీసుకోవాలి, వెర్టికల్ ఇలాగా 320 తీసుకోవాలి, ఓకే అనాలి. తర్వాత ఇక్కడ ఫైల్లోకి వెళ్ళిపోయి సేవ్ యాజ్ అని ఉంటుంది అనమాట, జేపీజీ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి ఫైల్ని మనం డెస్క్టాప్ మీద పెట్టుకొని
ఆ ఫైల్ని అయితే మనం అప్లోడ్ అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి శాంపిల్ ఫోటో అయితే ఇచ్చారనమాట. ఇక్కడ శాంపిల్ ఫోటో ఇచ్చారు, వ్యూ శాంపిల్ ఫోటో అన్న దీని మీద క్లిక్ చేసి తెలిసిపోతుంది మీకు. ఇలా అయితే ఉండాలన్నమాట ఫోటో, ఇలా క్యాప్స్ కానీ ఇలా ఉండకూడదు అనమాట. సో జాగ్రత్తగా ఫోటో అయితే అప్లోడ్ అయితే మనం చేసుకోవాలి. ఫ్రెండ్స్ సిగ్నేచర్ కూడా మనం ఇక్కడ పెయింట్ ఆపరేషన్లో అయితే మనం అప్లికేషన్లో అయితే ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ టిక్ ఆఫ్ చేయాలి, పిక్సెల్స్ తీసుకోవాలి, హారిజంటల్ 150, వెర్టికల్ 60 ఇవ్వాలి, ఓకే అనాలి. ఓకే అని ఇక్కడ ఫైల్లోకి వెళ్ళిపోయి సేవ్ యాజ్ అనాలి. సేవ్ యాజ్ అంటే జేపీజీ ఫార్మేట్లో డెస్క్టాప్ మీద పెట్టుకొని మనం అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి CN03/2024కి సంబంధించి మనం ఇక్కడ అప్లోడ్ సెక్షన్ అయితే అయిపోయిందనమాట. ఇక్కడ సెలెక్టెడ్ ఆర్ఆర్బీ నేను ఆర్ఆర్బీ సికింద్రాబాద్ సెలెక్ట్ చేసుకున్నాను. కిందకైతే రావాలన్నమాట. క్లిక్ ప్లస్ మార్క్ ఇక్కడ ప్లస్ మార్క్ ఇచ్చారు. ఐకాన్ టు సెలెక్ట్ ద ఇంట్రెస్టెడ్ జోన్స్ పోస్ట్ టు అప్లై అండ్ అరేంజ్ ద పోస్ట్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ రిఫరెన్స్. సో ఇక్కడ మీకు వేరియస్ పోస్ట్ అయితే ఉన్నాయి. ఇందాక చెప్పినట్టుగా మీకు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మీరు ఎంటర్ చేసిన దాని ప్రకారం ఇక్కడ ప్లస్ మార్క్ కనుక మీరు క్లిక్ చేస్తే ఇక్కడ రైట్ సైడ్ బాక్స్లోకి వస్తుంది అనమాట. సపోజ్ SCR జూనియర్ ఇంజనీర్, SNT డిజైన్ డ్రాయింగ్ అండ్ ఎస్టిమేషన్, ఇంకా కూడా వేరే పోస్ట్ కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంటే అది కూడా టిక్ ఆన్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా వద్దనుకుంటే ఇలాగ చేసుకోవచ్చు. ఇలాగా మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ చేసుకొని టిక్ ఆన్ చేసుకోవాలన్నమాట. టిక్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ ఫ్రెండ్స్ కింద ఇది కూడా టిక్ ఆన్ చేయాలి. ప్లేస్ అనమాట, మీరు ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అట్లాగే ఇక్కడ డేట్ అయితే వస్తుంది ఈరోజు అనమాట, 30th July 2024. ఇక్కడ సేవ్ చేసుకొని ప్రివ్యూ అయితే చూసుకోవచ్చు మీరు. ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకో ఆప్షన్ మర్చిపోయాం అనమాట. సెలెక్ట్ ఎగ్జామ్ గ్రూప్ అని ఇచ్చారు, సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఎగ్జామ్ గ్రూప్ సెలెక్షన్ అనమాట. ఎలక్ట్రికల్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్. ఫ్రెండ్స్ ఇక్కడ పైన మీరు ఏవైతే పోస్ట్ సెలెక్ట్ చేసుకున్నారో దాని ప్రకారం ఇవైతే వస్తాయి అనమాట. మీరు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చుకోవచ్చు. మీరు ఏ పోస్ట్కి అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ యొక్క అలైడ్ సర్వీసెస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ మనం చూసుకోవచ్చు. మెకానికల్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్, దాని కిందకి ఇవైతే వస్తాయి. అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్ అని కంప్యూటర్ సైన్స్ అలా చేసిన వాళ్ళు, ఐటీ చేసిన వాళ్ళు ఈ ఎలక్ట్రానిక్స్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో కిందకి వచ్చినప్పుడు మీకు ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్ అనేది వస్తుంది. మీరు ఏదైతే అక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అలాగే పోస్ట్ మీరు సెలెక్ట్ చేసుకుని దాని ప్రకారం మీ యొక్క అలైడ్ ఇంజనీరింగ్ గ్రూప్ అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. దాని ప్రకారం ఫ్రెండ్స్ సపోజ్ మీ యొక్క ఇంజనీరింగ్ లేదా డిప్లొమా బ్రాంచ్ ఏదైతే ఉందో అది డిఫరెంట్ ఎగ్జామ్ గ్రూప్ కనుక మ్యాప్ అయి ఉన్నా కూడా మీరు ఇక్కడ ఒకటైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఎగ్జామ్ గ్రూప్. అయినప్పటికీ మీరు అన్ని పోస్టులకి ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. హవెవర్ దీస్ క్యాండిడేట్స్ వుడ్ బి ఎలిజిబుల్ ఫర్ ఆల్ ఆప్టెడ్ క్యాండిడేట్స్ అనమాట. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ యొక్క సారాంశం ఏంటంటే మీరు మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏదైతే ఉందో బ్రాంచ్ ఆఫ్ ఇంజనీరింగ్ అది కనుక డిఫరెంట్ ఎగ్జామ్ గ్రూప్కి అది కనుక మ్యాప్ అయి ఉంటే కనుక అప్పుడు మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు మీకు సూటబుల్ ఏదో ఒకటి మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలని చెప్తున్నారు అనమాట. నేను కంప్యూటర్ ఇచ్చాను కాబట్టి నాది ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అండ్ అలైడ్ ఇంజనీరింగ్ దాని కిందకు వచ్చింది కాబట్టి నేను అది సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే మీరు దేనికైతే దానికి సంబంధించి సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. అయినప్పటికీ కూడా మీరు అన్ని పోస్ట్కి ఎలిజిబుల్ అయితే అవుతారు, ప్రాబ్లం అయితే ఏం లేదని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది అనమాట. హవెవర్ దీస్ క్యాండిడేట్స్ వుడ్ బి ఎలిజిబుల్ ఫర్ ఆల్ ద ఆప్టెడ్ పోస్ట్. మన పైన ఇచ్చిన అన్ని పోస్ట్కి మన యొక్క క్వాలిఫికేషన్ ప్రకారం మనం ఎలిజిబుల్ అయితే అవుతాము అనాలి. కిందకి రావాలి, ఇక్కడ సేవ్ చేసుకుని ప్రివ్యూ అయితే చూసుకోవచ్చు. నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ మన ప్రివ్యూ అయితే కనపడుతుంది అనమాట. చెక్ చేసుకోవాలి. మీకు ఏదైనా మిస్టేక్స్ అనిపిస్తే కనుక ఎడిట్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఎడిట్ ఆప్షన్ అయితే ఉంది. లేదండి పర్ఫెక్ట్గా ఉన్నాయి అనుకుంటే ఇక్కడ నేను రీచెక్ చేసుకున్నానని చెప్పేసి టిక్ ఆన్ చేసి సబ్మిట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇలా అయితే వచ్చింది అనమాట. అప్లికేషన్ విల్ నాట్ బి ఏబుల్ టు మేక్ ఎనీ కరెక్షన్స్ ఇన్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఆఫ్టర్ సబ్మిషన్ అని వచ్చింది. మీకు ఎడిట్ ఆప్షన్ లేదని చెప్తున్నారు. తర్వాత మీరు మార్పు చేసుకునే అవకాశం లేదని చెప్పేసి ఇక్కడ సబ్మిట్ అయితే చేసుకోవాలి. లేదంటే క్యాన్సిల్ బ్యాక్ వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇలా అయితే వచ్చిందనమాట. ఇక్కడ మనకి ఫీజు అయితే చూపిస్తున్నారనమాట. ఇక్కడ అప్లికేషన్ ఫీజ్ ఫర్ CE నెంబర్ 03/2020 జూనియర్ ఇంజనీరింగ్ సంబంధించి ఒక 500 రూపీస్ అయితే చూపిస్తున్నారు. ఇక్కడ కిందకైతే రావాలి. ఇక్కడ పే విత్ SBI ఈపే ఉంది, అలాగే పే విత్ CSC వ్యాలెట్ అని ఉంది. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని దీన్ని క్లిక్ అయితే చేయాలి. నెక్స్ట్ ఇలా అయితే వచ్చింది. బై ప్రొసీడింగ్ విత్ పేమెంట్ ద అప్లికేషన్ అక్నాలెడ్జ్మెంట్ అండ్ అగ్రీస్ దట్ ఇక్కడ డిక్లరేషన్ అడుగుతున్నారు అనమాట. టిక్ ఆన్ చేయాలి. మనకి రిఫండ్ అయితే వస్తుంది. దానికి చెప్పినట్టుగా జనరల్ క్యాండిడేట్స్కి అయితే కనుక 100 రూపీస్ మినహాయించుకొని మిగతా ఇస్తారు. మిగతా 250 రూపీస్ పూర్తిగా అయితే వచ్చేస్తాయి. ప్రొసీడ్ అనాలి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతుంది. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీ అన్నీ వచ్చాయి అనమాట. మీరు ఏదో ఒక గేట్వే ద్వారా మీరు ఫీజు అయితే పే చేసుకుని అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మనకి CEA నెంబర్ 03/2024 ఏదైతే ఉందో
జూనియర్ ఇంజనీర్ అండ్ అదర్ వేకెన్సీస్కి సంబంధించిన అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్. ఫ్రెండ్స్, మనకి మోడిఫికేషన్ విండో ఫర్ కరెక్షన్స్ ఇన్ అప్లికేషన్ ఫామ్ ఉందన్నమాట. 30th ఆగస్ట్ నుంచి 8th సెప్టెంబర్ 2024 వరకు మీరు ఏదైనా అప్లికేషన్ ఫామ్లో కనుక మిస్టేక్స్ ఉంటే దానికి సంబంధించినటువంటి ఆ యొక్క రెస్పెక్టివ్ ఫీజు అయితే పే చేసుకొని మనం ఆ యొక్క మోడిఫికేషన్ ఫీజు ఉంటుంది, మోడిఫికేషన్ చేసుకోవాలనే దానికి సెపరేట్గా ఫీజు పే చేసుకోవాలి. అదైతే నాన్ రిఫండబుల్ అనమాట. అది పే చేసుకొని మీరు ఈ యొక్క డేట్స్లో ఏదైనా కరెక్షన్స్ ఉంటే చేసుకోవచ్చు అనమాట. ఆ అవసరం లేకుండా జాగ్రత్తగా చెక్ చేసుకొని ప్రాపర్గా మీరు సబ్మిట్ అయితే చేసుకుంటే సరిపోతుంది.